హలో అండి, హ్యాపీ టీచర్స్ డే. ఈ ఫ్రైడే మా టీచర్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను, సుందరం మాస్టర్. సో చాలా మంది అడిగారు ఫ్రైడే వీడియోస్ లో మీ సుందరం మాస్టర్ గురించి ఎందుకు చెప్పలేదు అని. నేను ఈ రోజు కోసం మా టాపిక్ ని హోల్డ్ చేశానండి. అండ్ హోల్డ్ చేసినందుకు రైట్ టైంలో వీడియో చేస్తాను అనిపించింది. బికాస్ హర్ష ఇస్ నామినేటెడ్ యాజ్ బెస్ట్ యాక్టర్ ఇన్ గామా అవార్డ్స్ ఫర్ ద ఫిలిం సుందరం మాస్టర్. గోల్డెన్ మీడియా మా బ్యానర్ ఇన్ అసోసియేషన్ విత్ ఆర్టీ టీమ్ వర్క్స్ రవితేజ గారితో నా ఫ్రెండ్ కళ్యాణ్ సంతోష్ డైరెక్టర్ గా సుందరం మాస్టర్ లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి రిలీజ్ అయిందండి. ఇప్పుడు ఈ ఫిలిం కి హర్షకి బెస్ట్ యాక్టర్ అవార్డు ఇవ్వడం మా టీం అందరికీ చాలా హ్యాపీగా ఉంది. ఈ డిజర్వ్స్ మోర్ బికాస్ సుందరం మాస్టర్ అనే ప్రాజెక్ట్ అంత ఈజీగా రెగ్యులర్ లొకేషన్స్ లో చేసింది కాదండి. పాడేరు సెటప్ లో ఎవ్రీడే అతను 500 మీటర్స్ కిందకి దిగి మళ్ళీ 500 మీటర్స్ షూట్ అయిపోయాక పైకి ఎక్కాలి. నాట్ ఈవెన్ హిమ్, అతను ఒక్కడే కాదు, కంప్లీట్ కాస్టింగ్ అండ్ క్రూ అందరం కూడా ఎవ్రీడే ఆ పైకి కిందకి వెళ్లాల్సి వచ్చింది. షూట్ అంతా కూడా కొంచెం హెక్టిక్ గా అనిపించినా చాలా స్మూత్ గా షూట్ కంప్లీట్ చేసుకున్నాం. దిస్ వన్ ఎపిసోడ్ గురించి నేను చెప్పాలండి. ఎగిసే అని క్లైమాక్స్ బిఫోర్ వచ్చే పాటలో తను నైట్ టైం రైన్ లో డాన్స్ చేయాలి. మొత్తం క్రౌడ్ తో ఫుల్ డాన్స్ చేస్తున్నప్పుడు నాకే లిటరల్లీ దిస్ ఇస్ వెరీ టఫ్ టైం అనిపించింది. బికాస్ ఆ సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు ఫుల్ చలిగా ఉంది నైట్ టైం అండ్ దానికి తోటి రైన్ ఎఫెక్ట్. వాళ్ళందరికీ పక్కన మంట పెట్టి ఆ మంట దగ్గర చలి కాసుకోండి అని మేము క్రియేట్ చేసినప్పటికీ వర్షంలో ఆ చలిలో తడిచి చాలా ఇబ్బంది అయిపోయేది అందరికి. ఒకరిద్దరికైతే ఫీవర్లు కూడా వచ్చాయండి. అందరికంటే మెయిన్ లీడ్ హర్ష కాబట్టి హర్షకి ఇంకొంచెం ఎక్కువ షార్ట్స్ అండ్ ఎక్కువ ప్రెషర్ ఉండేది ఆ రైన్ లో. ఆ రోజు అనుకున్నాను హీ డిజర్వ్ సంథింగ్ గ్రేట్ ఫర్ దిస్ ఫిలిం అని. అండ్ ఈ రోజు అతనికి బెస్ట్ అవార్డు రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. హీ డిజర్వ్స్ ఈవెన్ మోర్. టాలెంట్ పరంగా హర్ష ఈజ్ అ వెరీ వెరీ టాలెంటెడ్ గై. అండ్ నాకు హర్షకి పరిచయం ఎక్కడ అంటే వైజాగ్ లో బీటెక్ బాబులు అనే ఫిలిం కి చూసామండి. ప్రేమాయిష్ కథల సినిమా చూస్తున్నప్పుడు ఈ వైవా రిలీజ్ అయింది. అప్పుడు నేను పవన్ సాధుని కథగట్టుని అందరం కూడా వీడియో చూసి పిచ్చిగా ఎంజాయ్ చేసాం. సో ఎవరైతేనో వెరీ సూన్ సినిమాల్లో ఖచ్చితంగా షైన్ అవుతారు అని అనిపించిన ఇమీడియట్ ఇయర్ లోనే బీటెక్ బాబులు అనే సినిమాకి నాకు పరిచయం అయ్యారు. అక్కడ మా పరిచయం. నెక్స్ట్ సూర్య వర్సెస్ సూర్య సినిమా, తర్వాత ప్రేమం, ఇంకా అక్కడి నుంచి కంటిన్యూస్ గా మేము పనిచేస్తున్న ఫిల్మ్స్ లో అతను వర్క్ చేస్తూనే ఉన్నారు. 2018 అనుకుంటా అతను ప్రొడ్యూసర్ గా చేసిన షిట్ హ్యాపెన్స్ కి కూడా నేను వర్క్ చేశాను. ఫాలోడ్ బై మెంటు, మంత్ ఆఫ్ మధు, ఇలా ఆఫ్టర్ లాక్డౌన్ కూడా కలిసి వర్క్ చేస్తూ ఈ 8 years 9 years బాండ్ కి మేము ఒక స్టెప్ వేయాలి యాజ్ అ ప్రొడ్యూసర్స్ అనుకున్నప్పుడు మాకు హర్ష తప్ప వేరే ఆప్షన్ కనపడలేదు. సుందర్ మాస్టర్ పాయింట్ నాకు నాయక్ చెప్పిన వెంటనే హర్షయే నాకు ఫస్ట్ ఫ్లాష్ అయ్యాడు. అండ్ ఆ రోజు నాకు గట్ చెప్పింది ఖచ్చితంగా ముందుకెళ్ళిపోవచ్చు అని. ఇమీడియట్ గా కొలాబరేషన్ లోకి రవితేజ గారు రావడం సినిమా చాలా స్మూత్ గా కంప్లీట్ చేసుకున్నాం. అఫ్ కోర్స్ మేము అనుకున్నంత రిజల్ట్ లేకపోయినా చాలా మంది హార్ట్స్ ని గెలిచింది ఆ ఫిలిం. ఇవాళకి నాకు సుందర్ మాస్టర్ ప్రొడ్యూసర్ గానే ఎక్కువ రెస్పెక్ట్ ఉంది. తర్వాత నేను గేమ్ చేంజర్ చేశాను. ఇప్పుడు గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ లో ఒక ఫిల్మ్ కి వర్క్ చేస్తున్నాను. ప్రతి చోట సుందర్ మాస్టర్ వాజ్ మై ఐడెంటిటీ. నాకు ఇలాంటి ఒక ఐడెంటిటీ ఇచ్చిన ఆ ఫిల్మ్ కి, హర్షకి, కళ్యాణ్ కి థ్యాంక్ యూ సో మచ్. అయితే హర్ష బ్రో గురించి ఇంకొక విషయం చెప్పాలి. బిఫోర్ లాక్డౌన్ నా శాలరీ ఒక ఎక్స్ అమౌంట్ అనుకుంటే ఆఫ్టర్ లాక్డౌన్ అతని రికమెండేషన్ తోనే నా శాలరీ $X అయిపోయింది. అక్కడి నుంచి నేను వర్క్ చేసిన ప్రతి ఫిల్మ్ కి నాకు నీడ్ ఉంది కాబట్టి బెటర్ శాలరీ నేను కోట్ చేసేవాడిని. అండ్ తను ఆ డైరెక్టర్ కో ఆ ప్రొడ్యూసర్ కో చెప్తున్న మాట బట్టి నాకు ఆ శాలరీ వచ్చేది. సో ఈ రోజు నాకు వచ్చే శాలరీ $X అవ్వడానికి కారణం అయితే ఖచ్చితంగా ఒక టైంలో హర్షనే. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. వీ నీడ్ టు వర్క్ మోర్ అండ్ మోర్ ప్రాజెక్ట్స్. బిలేటెడ్ హ్యాపీ బర్త్డే అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద అవార్డ్. మా కాంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, జాయిన్ అవర్ కమ్యూనిటీ అండ్ లెట్స్ గ్రో టుగెదర్. థ్యాంక్ యూ.